నమస్తే అండి. యోబు 11వ అధ్యాయము 14వ వచనము. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు కుట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై స్థిరపడి ఉందువు అనేటువంటి ఈ లేఖనమునకు మనము ఏలాగున సాక్షులము అవుతున్నామో ఆలోచన చేయగలరు. మొదటగా పాపము నా చేతిలో ఉండటము అనేది ఏలాగున చూడగలుగుతాము? దాని యొక్క అర్థం ఏమిటి అంటే, నాలో ఉండేటువంటి వెలుగు చీకటై ఉండినటువంటి క్షణమే, అనగా నా అపరాధముల చేతను పాపముల చేతను నేను చచ్చి ఉన్నటువంటి స్థితి, అనగా మృత్యువులో మెలకువగా ఉండేటువంటి క్షణమే అది. పాపపు నియమము కలిగినటువంటి నా ఈ ప్రాణము పోయి తెలివి తప్పని ఇట్టి క్షణములో సంపూర్ణ శరణాగతి కోరినటువంటి నా మనస్సుకు పాపపు నియమమును జయించినటువంటి ప్రాణము కలిగినటువంటి వాడు తన ప్రాణమును ఆశ్రయముగా అనుగ్రహించుట కొరకు క్రీస్తు ప్రత్యక్షత ద్వారా తిరిగి జన్మించినటువంటి నేను ఈ క్రీస్తును గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఈ నా గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేయడం జరుగుతుంది. ఈలాగున లోక విషయములో చచ్చి దైవీ విషయములో జీవించుటకు తిరిగి జన్మించిన నేను నిశ్చయముగా నిర్దోషినై క్రీస్తునందు సమాధానముతో సంతోషపడగలను. ఈలాగున జీవన్ముక్తుడైనటువంటి మానవుడి యొక్క మనస్సు లోకాన్ని జయించినటువంటి క్రీస్తు ప్రాణముతో అంటుకట్టబడి ఉండటము చేత ఈ లోకములో నిర్భయముగా జీవిస్తూ క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యేటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉండగలడు మానవుడు. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.